సింహరాశి వారికి 18, 19, 20 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక మీకు ఈ 3 రోజులు కూడా పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. నక్కతోక తొక్కినట్టే అని చెప్పొచ్చు. 2 పెద్ద కోరికలు తీరుతాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ఈ స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉంటే మీకేంటంటే గనక మంచి జరుగుతుంది. మీరు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. ఒకవేళ గనక ఈ స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడతారండి, చాలా బాధపడిపోతారండి. అలానే కాకుండా ఏంటంటే గనక ఈ స్త్రీ మీకు తెలిసిన వ్యక్తి అన్నమాట, కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. అసలు ఇలా ఉండబోతుంది, మీకు ఏం జరుగుతుంది 3 రోజులు అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకేంటంటే చెప్పాలంటే గనక ముఖ్యంగా అండి మీకు సింహరాశి వారికి చాలా మంచి గుణగణాలు కలుగుంటారండి. చాలా మంచి వ్యక్తులు, అందరితో ఏంటంటే కనుక కలిసిమెలిసి ఉంటారు. ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ ఇలాంటివి అయితే చెయ్యరు. వీళ్ళకు ఏంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా అండి, ఏదైనా పని చేస్తే ఆ పని ఏంటంటే కనుక కలిసి రాదు. ఏదైనా అనుకుంటాం కదండి, అదేంటంటే కనుక జరగదండి. అస్సలు కూడా ఏదైనా అనుకుంటే అది జరగక మేము ఇబ్బంది పడిపోతాం. ఏదైనా పని అనుకుంటే అది ముందుకు వెళ్ళదు. ఆ పని ఏంటంటే కనుక మాకు అనుకూలంగా కూడా ఉండదండి. మాకెందుకు ఇలా జరుగుతుంది, మాకెందుకు ఇలా అవుతుంది. ఈ మధ్యకాలంలో కనుక మేము చూసుకున్నట్టయితే మేము ఏదనుకుంటే అదేంటంటే కనుక మాకు రివర్స్ అవుతుంది. ఏదైనా పని చేద్దామన్నా కానీ ఆ పని ఏంటంటే కనుక అనుకూలంగా ఉండదు. ఆ పని మేము అనుకూలంగా మార్చుకోలేము. ఆ పనుల్లో ఏంటంటే కనుక నష్టాలు చేకూరుతున్నాయి. మాకెందుకు ఇలా జరుగుతుందని బాధపడుతున్నారు కదా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసే పనుల్లో తీవ్రంగా మీకు ఆటంకాలు అయితే వస్తున్నాయి. ఇది మాత్రం వాస్తవం అని చెప్పొచ్చు. చేయి దాకా పని వచ్చి చేయి జారిపోతుంది. డబ్బు కూడా ఏంటంటే కనుక చేతిలోకి వస్తుంది, నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. అలానే కాకుండా చాలా కష్టపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు, ఒంటరిగా ఉండి ఏంటంటే కనుక ఆలోచిస్తున్నారు, అంటే ఏడుస్తున్నారు. ఒక్కరిలోనే మీరేంటంటే కనుక మీలోనే మీరు ఏడుస్తున్నారు, కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నేను ఇలా అనుభవిస్తున్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పుకోలేక మీరు అంటే చాలా వరకు కూడా బాధపడిపోతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు అలా కాదండి, నిజం చెప్పాలంటే కనుక మీకేంటంటే 18వ తారీఖు నుంచి మంచి జరగబోతుందన్నమాట. అంత అనుకూలంగా ఉందని మనం చెప్పట్లేదు. ఇప్పుడు 100%లో ఏంటంటే కనుక ఒక 70% మాత్రం మీకు అనుకూలంగా ఉందండి, ఒక 30% అనుకూలంగా లేదు. ఇదంతా కూడా ఏంటంటే మీకు ఉండే దరిద్రం కావచ్చు, గ్రహస్థితుల్లో మార్పులు కావచ్చు, గ్రహాల బలం లేక, గ్రహాలు అనుకూలించక, అలానే కాకుండా ఏంటంటే కొంచెం రాహుకేతు ప్రభావాలు కావచ్చు, శని బాధలు కావచ్చు, ఇలాంటివి ఏంటంటే మీ జీవితంలో అంటే చాలా వరకు కూడా కీలక పాత్రను పోషిస్తున్నాయి అన్నమాట. దానివల్ల మీకేంటంటే ఇలా అనుకున్న పనులు జరగకపోవటం, తీవ్రమైన ఆటంకాలు అడ్డంకులు రావటం, అలానే ఏదైనా అనుకుంటే అది సమయానికి కూడా జరగకుండా మీరు ఇబ్బంది పడిపోవటం, ఇదంతా కూడా ఏంటంటే కనుక జరుగుతుంది. ఇదంతా కేవలం గ్రహాల మార్పుల వల్ల అని చెప్పొచ్చు. కానీ ఏది జరిగినా కానీ మీ మంచికి అనుకోండి, ఏది జరిగినా మీ మంచి కోసమే అని జరుగుతుందని భావించుకోండి. ఏంటంటే మీరు ఒంటరిగా ఉండి బాధపడకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక నలుగురితో చక్కగా నవ్వుతూ హ్యాపీగా కలిసిమెలిసి ఉంటారు. అందరితో ఏంటంటే కనుక ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఒకరిని అంటే ద్వేషించటం కానీ, బాధ పెట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి అయితే చేయరు. కానీ వీళ్ళు మాత్రం ఏంటంటేనండి, ఏదైనా కష్టం ఉంది, బాధ ఉన్నది బయటికి చెప్పుకోరండి. సింహరాశి వారు ఏది ఉన్నా సరే ఏంటంటే కనుక లోపలలోనే దాచుకుంటారు. అంటే మనసులో పెట్టుకొని ఒంటరిగా ఉండి రాత్రి పడుకునే సమయాలలో కావచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆలోచించుకొని వీళ్ళే కుంగి కృషించిపోతూ ఉంటారు. కానీ నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉందని మాత్రం ఎవరితో పంచుకోరు. ఎంత క్లోజ్గా ఉన్నా సరే వాళ్ళకు కూడా చెప్పుకోరు. ఏదో సందర్భం వచ్చినప్పుడు నాకు కష్టం ఉందని చెప్తారు, కానీ నాకు ఇలాంటి కష్టం ఉంది, ఇలాంటి బాధ ఉందని మాత్రం ఏ రోజు కూడా చెప్పుకోరు. అంటే వీళ్ళేంటంటే కనుక చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఏమైనా నా కష్టాన్ని తీరుస్తారా, నా బాధని తీరుస్తారా అన్నట్టు మళ్ళీ వీరేంటంటే కనుక భావించుకుంటారు. ఇక అలా ఏంటంటే కనుక మీకు ముఖ్యంగా చెప్పాలంటే కష్టాలన్నీ కూడా పోతాయండి, చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. మీకు ఏంటంటే అనుకూలంగా సమయం అనేది మారుతుంది. మీ కష్టాలు పోయి మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఎక్కువగా ఏంటంటే కనుక మీ దైవం అంటే మీ ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉండండి. అలా పూజించడం వల్ల, ఆ విధంగా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట, మంచి ఫలితాలు వస్తాయి. ఇష్టదైవాన్ని మనం ఎంత ఇష్టంగా పూజిస్తామో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా అండి జీవితం అనేది మారుతుందన్నమాట. జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పోతాయి, మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఇంట్లో ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా వరకు కూడా అమ్మ నాన్న పరంగా అనారోగ్య సమస్యలు ఉండే ఇంట్లో కూడా కొంచెం ఏంటంటే కనుక పరిస్థితులు అనుకూలించక ఇబ్బంది పడ్డారు కదా. కానీ ఇప్పుడు అలా కాదండి, అనుకూలంగా ఉంటుంది. ఇంటి పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీరు అంటే
చేసే పని అంటే వృత్తి వ్యాపార పరంగా మీకు బాగా కలిసి వస్తుందండి. పని చేసే దగ్గర బాసు నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. పనితీరు బాగుంటుంది. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఏంటంటే కనుక పూర్తవుతాయి. అంటే ఇతరుల సహాయ సహకారాలు తీసుకొని ఆ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వచ్చేసి వ్యాపార పరంగా బాగుంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏంటంటే కనుక అనుకూల సమయం అని చెప్పొచ్చు. పెట్టుబడులకు కూడా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా చీటీ రూపంలో డబ్బు రావటం కానీ, లేదంటే కనుక మీరే ఎవరైనా డబ్బు అడిగితే ఫస్ట్ ఇవ్వనంటారు, ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ డబ్బుని ఇవ్వటం కానీ ఇలాంటివి అయితే జరుగుతాయని చెప్పొచ్చు. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. కానీ కొంచెం ఏంటంటే కనుక మీరు ఓపిక పట్టండి. ఖచ్చితంగా ఈ గ్రహస్థితిలో మార్పుల తర్వాత ఏంటంటే కనుక మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఏంటంటే కనుక దైవారాధన చేస్తూ ఉండండి. ఇష్టమైన దైవాన్ని పూజిస్తూ ఉండండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. ఇక్కడ మీకు 2 పెద్ద కోరికలు తీరుతాయని చెప్పాం కదా. ఒకటి సంతానం లేని వారికి సంతానం కలిగితే, రెండోది ఏంటంటే కనుక వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే మీకు బాగానే ఉంటుందండి. ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రతిదీ కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అంటే కొంచెం ఏంటంటే పని ఒత్తిడి అనేది ఉంటుందండి. పని ఒత్తిడి అనేది ఏంటంటే కనుక పెరిగిపోతుంది. ప్రెషర్ అనేది పెరుగుతుందన్నమాట. పని అంటే చేసే దగ్గర కొంచెం ప్రెషర్ పెరుగుతుంది. అలానే కాకుండా మీరు అంటే అలసిపోతున్నారు. చిన్న పని చేసినా కానీ అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఏంటంటే కనుక హెల్త్ మీద శ్రద్ధ పెట్టండి. అంటే సమయానికి ఆహారం తీసుకోక, కంటి నిండా నిద్ర లేక, ఎక్కువగా ఆలోచించి కుంగి కృషించిపోయి మీరేంటంటే చాలా వీక్ అయిపోయారు. కాబట్టి ఏదైనా చిన్న పని చేసినా సరేనండి మీకేంటంటే అలసట ఎక్కువగా రావటం, కోపం అనేది అధికంగా రావటం, కాసేపు పడుకుంటే బాగుండు, ఎంత పని చేయాలి అన్న ఆలోచన మీ మనసులోకి రావటం ఇలా జరుగుతుంది కదా. అలా రానివ్వకూడదంటే మాత్రం కొంచెం ఏంటంటే మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టుకోండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే కనుక గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మీకు మోసమే జరుగుతుంది. ఎప్పుడు మీకు ఇబ్బందులే వస్తూ ఉంటాయి. కాబట్టి అధికంగా ఎవరిని నమ్మకండి. ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలే పెట్టండి. అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బు మీ చేతులతో ఎవరికి ఇవ్వకండి. ఇచ్చిన వారు ఇప్పటి వరకు కూడా తిరిగి ఇవ్వలేదు. ఇంకా మిమ్మల్ని ఏంటంటే కనుక డబ్బు అడగడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. మీ స్నేహితుల పరంగా కావచ్చు, బంధువర్గం నుంచి కావచ్చు, కొంచెం ఏంటంటే ఫోర్స్ చేస్తారనమాట. ఇంత డబ్బు కావాలి, ఇవ్వవా, అది ఇదని ఏదో అంటే మాటలు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కానీ మీరు మాత్రం ఐస్ అయిపోకండి. అలానే కాకుండా ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పేయండి. డబ్బుని మాత్రం అసలు ఇవ్వకండి. ఇప్పటికే మీకు ఏంటంటే కనుక ఆర్థిక పరిస్థితులు అనుకూలించక కొంచెం ఫైనాన్షియల్గా అంత కలిసి రాక బాధపడుతున్నారు. కొన్ని అప్పుల బాధలు కూడా ఉన్నాయి కదా. కానీ మీరు అప్పులు తీర్చుకోగలుగుతారండి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. కానీ మధ్య మధ్యలో ఏంటంటే కనుక చిన్న చిన్న చిరాకులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. సమయానికి ఏంటంటే కనుక పనులు అనుకున్న సమయానికి జరగక అదొక టెన్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంకా మీకేంటంటే కనుక మీరు అనుకున్న సమయానికి పని జరగాలని, మీరు అనుకున్నట్టుగా ఉండాలని మీ దైవాన్ని పూజిస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే కనుక ప్రత్యేకించి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల సంపదలు చేకూరబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పొచ్చు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే సంపద పెరుగుతుంది. మనందరికీ తెలిసిందే కదా. రూపాయి లేని చోట 2 రూపాయలను పుట్టిస్తుంది ఆ తల్లి అనుగ్రహం కలగాలి. ముఖ్యంగా మనకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి, మనం ఎంత కష్టపడ్డా కానీ అసలు రూపాయి కూడా మన చేతిలో మిగలదు. అంటే చిల్లి గవ్వ లేక మనం ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరేంటంటే కనుక ఇలా అంటే అమ్మవారి అనుగ్రహానికి సంపూర్ణంగా మీరు పాత్రలు కావాలంటే కనుక లక్ష్మీదేవికి దీప ధూప నైవేద్యాలతో పూజ చేయండి. అమ్మవారికి దీపం పెట్టేటప్పుడు ఏంటంటే కనుక 1 రూపాయి బిళ్ళని తీసుకొని దీపంలో వేసి వెలిగించండి. వెలిగించిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని దానం చేయండి. ఇది కేవలం ధన సమస్య కోసం మాత్రమే చేసుకోండి. దీనివల్ల ఏంటంటే కనుక డబ్బు కష్టాలు, డబ్బు సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. 99% మీకు ఏంటంటే కనుక ఉండే ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అద్భుతంగా అంటే అద్భుతంగా కలిసి వస్తుంది. మీరే ఏంటంటే షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఇది శుక్రవారం కానీ గురువారం కానీ చేసుకోండి. మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీరు చెప్పాలంటేనండి ఎక్కువగా మీకు తీవ్రంగా నరదిష్టి అండి. నరకన్ను ఎక్కువగా ఉంటుంది. దిష్టి దోషాలు కూడా ఎక్కువగా ఉంటుంది. మంది ఏడుపులు కూడా మీ మీద అలాగే ఉన్నాయండి. మీరు ఎదుగుదల బాగుందని మీరు అంటే ఎవ్వరి మీద ఆశపడరు కదండి. ఒకరికి ఆశపడటం కానీ, ఒకరి మీద ఆధారపడటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ, కష్టం గురించి చెప్పుకోరు, దుఃఖం గురించి చెప్పుకోరు, సుఖం గురించి చెప్పుకోరు. ఏదున్నా కానీ హ్యాపీగా ఉంటూ ఉంటారు. హ్యాపీగా లైఫ్ని ఏంటంటే కనుక లీడ్ చేస్తూ ఉంటారు కదా. అందుకే కొంతమంది ఏంటంటే కనుక మీకు కష్టాలు లేవు, బాధలు లేవు, మీరు హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారని కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మిమ్మల్ని తొక్కేయాలని అంటే చూస్తూ ఉంటారు. మిమ్మల్ని లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఏంటంటే కనుక అడ్డుకుంటూ ఉంటారు, అడ్డుకట్టలు వేస్తూ ఉంటారు అనమాట. అందుకే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే విపరీతంగా నరదిష్టి, చెడు దిష్టి ఉంది. అలానే కాకుండా జనాల ఏడుపు మాత్రం మీ మీద విపరీతంగా ఉందండి. మీరు అందుకే ఏంటంటే కనుక అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగట్లేదు. ఇబ్బందుల్లో ఏంటంటే కనుక కూడుకుపోయారు. అలానే కాకుండా బాధల్లో మునిగి తేలుతున్నారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అంటే దిష్టి కొట్టకుండా కాలికైతే నల్లదారం
నల్లదారం కట్టుకోండి. ఆడవారు మగవారు ఎవరైనా కట్టుకోవచ్చు. నల్లదారం కడితే మంచిది. నల్లదారం కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మన మీద ఉండే నెగిటివిటీ అంటే 99% తొలగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే కనుక కాలికి నల్లదారం కట్టుకోరు, కానీ ఎడమ కాలికి కట్టుకోండి, కుడి కాలికి ఇలా కట్టకండి, ఎడమ కాలికి కట్టుకోండి, నల్లదారం కట్టుకోండి, మంచిదనమాట. నల్లదారం కట్టుకుంటే ఏంటంటే మన దగ్గరికి చాలా వరకు కూడా అండి చెడు అనేది మన దగ్గరికి రాదండి. ఒకవేళ వచ్చినా కానీ ఆ నల్లదారం మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఆ చెడుని అక్కడితోనే ఆపేస్తూ ఉంటుంది, మన దగ్గరికి రానివ్వదు, మన దరిదాపుల్లోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి నల్లదారం ఉపయోగపడుతుంది. లేదంటే మీరు ఆంజనేయ స్వామి అంటే లాకెట్ ఉంటుంది కదా, బిల్ల, అదైనా సరే ధరించండి. ఆ విధంగా కూడా ఏంటంటే కనుక ఈ జనాల ఏడుపు మంది ఏడుపు లేకుండా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది, అది కూడా చూసుకోండి. ఇక ఆ తర్వాత ఓవరాల్గా అంతా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక మీరు ఇంకా దిష్టి నివారణ పరిహారం మనం ఎప్పుడు చెప్పుకుంటాం కాబట్టి వీలుంటే ఈ 3 రోజుల్లో కూడా అంటే 18, 19, 20 తేదీల్లో సాయంత్రం సంధ్యా సమయం 6 గంటల సమయంలో ఏంటంటే కనుక ఈ నరదిష్టి పరిహారం అనేది చేసుకోండి, అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. ఏమీ లేదండి, మీరు ఏం చేయండి అంటే కనుక ఉప్పురాళ్ళు ఉంటాయి కదండి, గల్లులుప్పు అంటే కనుక రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు, దొడ్డుప్పు, కల్లుప్పు అంటాం. ఇది దిష్టిని తీసేయడానికి రారాజులాగా పనిచేస్తుంది. వితిన్ సెకండ్స్లోనే దిష్టి దోషాలను తొలగిస్తుంది. మనలో ఉండే అంటే బద్ధకం కావచ్చు, మనలో ఉండే కొంచెం లేజినెస్ కావచ్చు, మనం ఏదైనా చేయాలనుకుంటే చేయలేకపోతూ ఉంటాం, మనం ముందే చెప్పాం కదా, అలసిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. అనుకున్న సమయానికి ఏంటంటే కనుక అనుకున్న పనులు జరగవు, ఇబ్బంది ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకొని కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు 1 స్పూన్ అంత, టీ స్పూన్ అంతా తీసుకోండి. అందులో ఏంటంటే చిటికెడన్ని ఆవాలు వేసి ఇంకా తర్వాత ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూదా 3 సార్లు తిప్పి అదేంటంటే కనుక డైరెక్ట్గా సింక్లో పోసి నీళ్ళని పోసేయండి. సింకు లేకపోతే బయట బజార్లో పడేయండి, కానీ మీరు తొక్కేలాగా వేసుకోకండి, అలానే ఇతరులు తొక్కకూడదండి, కొంచెం దూరంగా పడేయండి, సరిపోతుంది. వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది. ఇలా తిప్పి అలా పడేసే లోపే మీకు తెలిసిపోతుంది. కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే ఏదో ఫ్రెష్ ఫీలింగ్ అనేది మీకు కలుగుతుందన్నమాట. మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారండి, షాక్ అయిపోతారు, అంత బాగుంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ దిష్టి నివారణ పరిహారం అయితే చేసుకోండి. అలానే కాకుండా మీరు చక్కగా ప్రతిదినం కూడా ఏంటంటే కనుక ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండండి. కొంచెం దిష్టి తక్కువగా ఉంటుంది. నరకన్ను, నరదిష్టి, నరుల ఏడుపు మన మానవుల మీద ఉండకూడదండి. ఉందనుకోండి ఇంకా ఏది చేసినా కానీ కలిసి రాదు. మనం ఏంటంటే కనుక పైకి అంటే లైఫ్లో ఎదగలేం, మనం చాలా వరకు కూడా కింది స్థాయికి పడిపోతూ ఉంటాం, కింది స్టేజ్కి అంటే వచ్చేస్తూ ఉంటాం అనమాట. అందుకే మంది ఏడుపులు ఇలాంటివి లేకుండా చూసేసుకోండి, మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. అయితే ఈ స్త్రీ వల్ల ఏంటంటే కనుక మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుందండి. ఈ స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక ఎస్ లెటర్ 3 అండి. ఈ లెటర్ 3 ఏంటంటే కనుక మిమ్మల్ని బాధ పెడుతుందండి, చాలా బాధ పెడుతుంది, మీ కన్నీటికి కారణం ఈమె అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఎస్ లెటర్ అనే స్త్రీతో ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి. ఏమీ చెయ్యదు, మీతో బాగానే ఉంటుంది, మీతో క్లోజ్గా ఉంటుంది, మీ గురించి ఏంటంటే కనుక చెప్పేవన్నీ కూడా చెప్తుంది, మీ వెనక తీసే గోతులన్నీ కూడా తీసేసి మిమ్మల్ని ఆ గోతులోకి నెట్టేస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే స్త్రీతో ఎస్ అనే లెటర్ 3 అంటే మీ చెల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, సొంతంగా మీ వ్యక్తులు ఉన్నా సరే నమ్మకండి. ఒక సమయం ఇలా ఉంటుంది, వీళ్ళ వల్ల దారుణంగా మోసపోయి మీ కన్నీళ్ళు అంటే మీరు ఎప్పుడు ఏడవని వారు సైతం ఏంటంటే కనుక ఏడ్చే స్టేజ్కి తీసుకొస్తుందన్నమాట ఈ స్త్రీని. అది ఎవరైనా కావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పుడు కాలం ఎలా ఉందంటే కనుక మన సొంత వాళ్ళను కూడా ఒక సమయంలో మనం నమ్మలేం, అలాంటి లోకంలో మనం ఉంటున్నాం. కాబట్టి ఏంటంటే కనుక అలాంటి సమాజం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఈ లెటర్ స్త్రీ ఏంటంటే కనుక మీకు ధనపరంగా చాలా నష్టం కలిగిస్తుందండి. మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతుందంటే కనుక భారీ స్కెచ్లో ఏంటంటే కనుక మిమ్మల్ని దింపి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎస్ అనే లెటర్ స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మీద లేనిపోనివన్నీ పుకార్లు లేపుతుంది. చేసేదంతా చేసేసి మళ్ళీ ఏంటంటే కనుక రివర్స్ మీ పైన ఏంటంటే కనుక చాలా వరకు కూడా నిందలు వేయటం కానీ, మీతో ఏంటంటే కనుక అంటే క్లోజ్గా ఉన్నట్టే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ, మీ పర్సనల్ విషయాన్ని షేర్ చేయడం కానీ, మీరంటే గిట్టని వారి దగ్గర మీ పర్సనల్ విషయాలన్నీ చెప్పడం కానీ, ఇలాంటివి చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ధనపరంగా విపరీతంగా నష్టపోతారండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతాదంతా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కొంచెం స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక కోపాన్ని తగ్గించుకొని మాట్లాడండి. నార్మల్గా మీకు కోపం అనేది రాదండి, వస్తే మాత్రం మీరు మాత్రం చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. మీ కోపాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదనమాట. సింహం ఎలాగైతే గర్జిస్తుందో అలా గర్జిస్తూ ఉంటారని చెప్పొచ్చు. అలానే ఏంటంటే వీళ్ళకు ఫ్యామిలీ పరంగా బాగా కలిసి వస్తుందండి. మంచి పేరు ప్రతిష్టత లభిస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేసేటప్పుడు నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. అంటే
నల్లటి వస్త్రాలను ధరించి దూర ప్రయాణాలు చేయకండి. ఏదైనా ముఖ్యమైన పనిని మొదలు పెట్టేటప్పుడు నాన్ వెజ్ తిని కనుక మీరు పనిని మొదలు పెడితే ఆ పని మీకు పెద్దగా అనుకూలించదు. ఆ పని అనుకూలించక మీరు ఇబ్బంది పడతారు. ఆ పని ఏంటంటే కనుక నష్టాలను కలిగిస్తుంది. కాబట్టి ఏదైనా మంచి పనిని మొదలు పెట్టేటప్పుడు నాన్ వెజ్ అస్సలు తినకండి. నల్లటి వస్త్రాలు ధరించకండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి. సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా చూసుకోండి. కొంచెం ఏంటంటే కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. లేకంటే ఏంటంటే కనుక హై బీపీ అనమాట, విపరీతంగా బీపీ పెరిగిపోయి కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం అంటే మీరు అంటే చెప్పాలంటే కనుక చాలా టెన్షన్లో పడిపోతారని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహించండి. ఇంకా ఆ తర్వాత అంతా కూడా బాగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు కోరుకున్నది ప్రతిదీ జరుగుతుంది. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే కనుక అవి కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఎక్కడైతే పిల్లలకు అడ్మిషన్స్ రావట్లేదు, అడ్మిషన్స్ దొరకట్లేదని బాధపడుతున్నారో తల్లిదండ్రులు, అలాంటి వాళ్ళకి అడ్మిషన్స్ కూడా లభిస్తాయి. పిల్లల పరంగా కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. పిల్లల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా కూడా లావాదేవీలు ఉంటాయి. వ్యాపార పరంగా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సంపద పెరుగుతుంది. అంటే ధనం ఏదో దిక్కు నుంచి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటం, కానీ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయండి. అవి చూసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఈ 3 రోజులు మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది లేకుండా హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని చెప్పొచ్చు.